డాక్టర్, మా చిన్నారి గత 6 నెలలుగా దగ్గుతూ ఆయాసపడుతోంది. అది ఆస్తమా కావచ్చా? రోజువారీ వైద్యంలో భాగంగా మాకిలాంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఉబ్బసం లేదా ఆస్తమాకు సంబంధించి ఎన్నో అపోహలున్నాయి. మొదటిది, ఉబ్బసం అన్నది పెద్దవారికి మాత్రమే వచ్చే వ్యాధి. ఇక రెండవది, ఉబ్బసం కేవలం కుటుంబంలో ఎవరికైనా, అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా అది ఉంటే అది చిన్నారులకొస్తుంది. ఇక మూడవది, ఉబ్బసం కేవలం యోగా వంటి ప్రత్యామ్నాయ వైద్యాల వల్లే నయమవుతుంది. ఇక నాలుగవది, అన్నిటికంటే ముఖ్యమైన తప్పుడు అభిప్రాయం ఏమిటంటే ఆస్మా చికిత్సకి స్టెరాయిడ్లు అవసరం ఉండనే ఉండవు. ఈ స్టెరాయిడ్లు ఇవ్వడం మొదలు పెడితే అవి అలవాటుగా మారిపోతాయి. కానీ అసలు వాస్తవాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఉబ్బసం ఒక వ్యాధి కాదు. అది కేవలం ఓ చిన్నారిలో ఎక్కువగా ప్రతిస్పందించే లక్షణం కల వాయునాళం మాత్రమే. ఇక రెండవది, కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉన్నప్పుడే చిన్నారులో ఇది కనిపించడం జరగదు. అది ఎవరికైనా సోకొచ్చు. ఆస్తమాని కేవలం ఓ రకమైన వైద్యంతో నియంత్రించటం కుదరదు. అది ప్రత్యామ్నాయ వైద్యం కావచ్చు, యోగా వంటివేవైనా కావచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం, ఊపిరి ద్వారా పీల్చుకునే స్టెరాయిడ్లను ఉపయోగించటం అన్నది ఆస్తమా వైద్యానికి సంబంధించిన ఓ వినూత్న ఆవిష్కరణ. ఈ స్టెరాయిడ్లు నోటి ద్వారా తీసుకున్నప్పుడు మన వ్యవస్థకి హాని చేసే స్టెరాయిడ్లు లాంటివి కావు. ఆ స్టెరాయిడ్లను ఎక్కువ కాలం పాటు క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటే అవి మీ రక్తంలో చేరి మీ మూత్రపిండాలని నాశనం చేయొచ్చు. ఉబ్బస వైద్యంలో ఉపయోగించే ఈ స్టెరాయిడ్లు మానవ శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే స్టెరాయిడ్లకు నకలలు. వాటి చాలా తక్కువ మోతాదులో, అంటే 80 నుంచి 100 మైక్రోగ్రాముల మందుని ఓ పఫ్ ద్వారా వాయునాళంలోకి పీల్చుకోవడం జరుగుతుంది. అది ఊపిరితిత్తులోకి చేరుకొని ప్రతిస్పందన తగ్గించి ఉబ్బస లక్షణాలను పరిమితం చేస్తుంది. ఉబ్బసానికి సంబంధించి ఇదొక అత్యంత సురక్షితమైన చికిత్స. వీటికి అలవాటు పడిపోవడం జరగదు. కాబట్టి దయచేసి మీ చిన్నారి ఉబ్బస చికిత్సకి సంబంధించి ఇతర జీవన విధానంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో మీ డాక్టర్తో మాట్లాడండి.